సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చేసి ప్రభు చెప్తున్నాడు, ఈసారి కూడా చెప్పా, రొట్టెలు చేసుకొని తినండి, ఉపవాసం ఉన్న 40 రోజులు రొట్టెలు చేసుకోండి. రొట్టెలు చేసుకుంటాడు. రొట్టె ఎందుకు చేసుకున్నాడు? చికెన్ బిర్యానీ చేసుకోవచ్చుగా. ఏమండి, సలహా మనకు అవసరమా? రొట్టెలు ఎందుకు చేసుకోవటం? ఇప్పుడు 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. సాతాను వచ్చింది, అమ్మో 40 రోజులు ఉపవాసం ఉన్నాం, ఏమన్నా రొట్టె చేసుకోవచ్చుగా, రొట్టె చేసుకొని తినొచ్చుగా అంది. యేసు ప్రభు వారికి తెలీదా? చేసుకునేవాడు రొట్టె ఎందుకు చేసుకోవటం? ఏమండి, ఏ మటనో చికెనో ఏదో బిర్యానీ చేసుకుంటాంగా, అంతేనా? దేవుడు అన్నాడు, జాగ్రత్త వినండి, దేవుడు అన్నాడు, సాతానా పొమ్ము, ఇదిగో మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, మీరు జాగ్రత్త గమనించాలా, ద మనిషి నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫుడ్, నాట్ ఓన్లీ సేక్ ఆఫ్ ఫుడ్, ఆహారం మాత్రముతో మనిషి బ్రతకడు. జాగ్రత్త వినండి, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఫుడ్తో బ్రతికే పని అయితే ముఖేష్ అంబానీ ఎప్పుడు చచ్చిపోడు. ఒకవేళ ఫుడ్తో బ్రతికే పని అయితే 1,00,000 కోట్లు ఉన్నాడు ఎప్పుడు చదివాడు. ఎందుకో తెలుసా? వాడు 1,00,000 కోట్లతో వాడు బ్రతిక కొన్ని యుగాలు వాడు చక్కగా కూర్చొని తిని చక్కగా బతికుంటాడు. మరి 1,00,000 కోట్లతో చక్కగా తిని బతకొచ్చుగా. బతుకుతున్నారా? ఉంటున్నారా? డబ్బు కాపాడుతుందా? దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్త అండి, ఒక మనిషి బ్రతకాలి అంటే, ఒక మనిషి దీవించబడాలి అంటే, ఒక మనిషి ఆశీర్వదించబడాలి అంటే, ఒక మనిషి నిలబడాలి అంటే ఆహారము, వనరులు, పరిస్థితులు కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఒక క్యాన్సర్ వచ్చి నా దగ్గరికి, క్యాన్సర్ వచ్చి నా మందిరంలోకి వచ్చింది. అయ్యగారు, మా అమ్మగారు క్యాన్సర్ వచ్చిందండి, మీరు రావాలి, మీరు వచ్చి నన్ను బాగు చేయాలి, మా ఊరు రావాలి, వచ్చి ప్రార్థన చేయాలంది. నేను మామూలు ప్రార్థన చేయడానికి ఎవరింటికి వెళ్ళాను, నాకు అసలు ఇష్టమే ఉండదు. వెళ్ళాను, సరే వస్తున్నా బాధమ్మ, వెళ్ళాను, చూశాను, తల్లిగారు చాలా బాధ అనిపించింది. ప్రార్థన చేసిన తండ్రి, ఇగో క్యాన్సర్తో బాధపడుతూ ఉంది నాయన, యేసు క్రీస్తు నామములో తగ్గిపోవాలిగా, ఆయన రక్తంలో ఉన్న శక్తి ఇవాళ ఒక రావాలని ప్రార్థన చేశాను. వచ్చాను, కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకుని నా దగ్గరకు వచ్చారు. 100% క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది పాస్టర్ గారు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది, దేవుని మాట నిన్ను నిలబెడుతుంది. మీకు విషయం తెలుసా? నేను దుబాయ్లో ఆల్మోస్ట్ ఒక 5-6 years ఉన్నాను. దుబాయ్లో ఎలాంటి సాక్ష్యం కలిగి వచ్చానో తెలుసా? ఇదిగో ఇతను అశోక్ లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అనే సాక్ష్యం కలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకి నువ్వు లోబడాలి, దైవజనుల మాటకి నువ్వు లోబడాలి. ఏ మాట చెప్తాడో ఆ మాటకి సంపూర్ణ మద్దతును ప్రకటించాలి. ఈ మధ్య సంఘాల్లో ఏమైపోయిందో తెలుసా? పాస్టర్ గారు ముందు సరిగా ఉండమను, మేము కూడా ఉంటాం. పాస్టర్ గారితో మీకెందుకు? పాస్టర్ గారిని మీరు అపాయింట్ చేశారా? ఏమండి, మనకెందుకు? మనం చేయకూడదు ఎప్పుడు కూడా, అలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ చిన్నట్టు ఏదన్నా దైవజనులు మీకు కనపడి అనుకో, వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభా, మా దైవజనులు గొప్ప దైవజనులు, మా దైవజనులు ఇదిగో ఉపవాసం ఉండే దైవజనులు, మా దైవజనులు ఇదిగో ప్రార్థనా పరులు, మా దైవజనులు ఇదిగో శ్రమపడు తలుపెరుగు పోరాటం చేసే దైవజనులు. అలాంటి వ్యక్తులు చిన్న లోపం ఉంది ప్రభా, మీరు దయచేసి ఆ కృపతో ఆ లోపాన్ని మీరు సరిదిద్దని ప్రార్థన చేయండి. అది గొప్ప సంఘం అంటే. అంతేగాని దైవజనులు ఏదైతే చూపించే సాహసం కానీ ఎప్పుడు కూడా చేయమాకండి. నయమాన్ అన్నవాడు, పోవా, మా ఊర్లో లేవా ఈ నదులు, మా దగ్గర లేవా ఈ నదులు, అంత దూరం నుంచి వచ్చింది ఇందుక, కనీసం గుమ్మలో నుంచి పంపుతావా అని ఎదురు తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు నయమాను. పక్కన కుర్రోడు చెబుతాడు, ఏమండి, ఒక చిన్న పనేగా చెప్పింది చేయగా, దేవుని మాటకు లోపడవా, చిన్న పనేగా చెప్పింది చేయవా. ఎందుకు తీసుకోలేదు తెలుసా? నయమాను దగ్గర కానుకలు ఎందుకు తీసుకోలేదు తెలుసా? నాకు బైబిల్లో లేదు కానీ నాకు అనిపించింది. జాగ్రత్త వినండి, నయమానుకి దేవుడు ఎవరో తెలియదు. ఆ రోజుల్లో చాలామంది దేవతలు ఉండేవారు, దేవుళ్ళు ఉండేవారు. ఈ రోజుల్లో అంటే కొద్దిగా టెక్నాలజీ పెరిగి ఆ రోజుల్లో బయలు దేవతలని, అష్టారోతు దేవతలని, ఇప్పుడు కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఈజిప్ట్ కంట్రీ వెళ్తే మీరు ప్రతి 100 అడుగులకు ఒక విగ్రహం ఉంటుంది పక్కన రోడ్డులో, ఈజిప్ట్లో. అంటే చాలామంది దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో యెహోవా దేవుడు కూడా ఒక దేవుడు అని ఎంచేవాళ్ళే తప్ప ఈయనే దేవుడు అని ఎవరు కూడా అంగీకరించేవాళ్ళు కాదు.
అలాంటి పరిస్థితుల్లో నయమాను వచ్చి, జాగ్రత్త వినండి, నయమాను వచ్చి బాగు చేసుకొని ఏదన్నా కానుకలు కానీ ఇచ్చి వెళ్ళిపోతే రేపు పొద్దున వారు ఊరు వెళ్ళిన తర్వాత నయమాను ఏం చెప్పేవాడు? ఏమందండి, ఊరన చేశారా, పాస్టర్ గారు బాగు చేసాడు, మనం కానుకలు ఇచ్చాంగా, చెల్లైపోయింది అనేవాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, ఏదైతే నీకు కలిగినది ఉందో అది ఆయనకిచ్చి స్వస్థపరచు, అంతే. ఆయన ఇచ్చే ఏ కానుకను నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ మహిమార్థమై ఆ రోజుల్లో దైవజనులు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుని దగ్గర నుంచి పొందుకొని దాన్ని మాత్రమే చేసేవాళ్ళు. అందుకు గెహాజీ వెళ్ళి వెనక్కి ఆ కానుకలు తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చింది కుష్ఠరోగం. ఇంకో దేవుని చిత్తం అయితే గెహాజీ చేసినటువంటి చిన్న చిన్న అవిధేయతలు ఏమున్నాయో ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. హల్లెలూయా. అంటే జాగ్రత్త గమనిస్తే దేవుని మాటకి లోబడమే. ఏ మాట పలుకుతారో, దైవజనులు ఏ మాట చెప్తారో, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మాటగా దాన్ని తీసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఆశీర్వదించబడునుగాక. సారేపత్రం ఉన్న విధవరాలు ఎలాగైతే ఆశీర్వదించబడిందో అలాగా మీరు కూడా ఆశీర్వదించబడునుగాక. నయమాను కుష్ఠరోగం ఎలా తగ్గిపోయిందో అలాంటి రోగాలు ఎవరి మీద అయితే ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని మాటకు లోబడి ఏ విషయం కూడా మీరు అడుగుతా ఉన్నారో ఆ విషయాలన్నీ పొందుకొందురు గాక. మరి ముఖ్యంగా యేసు క్రీస్తు నామములో దేవుని మాటకి 100% పాళ్ళు లోబడుదురుగాక. దేవుని మాటకి సంపూర్ణ సమర్పణ కలిగి విధేయత చూపుదురుగాక. తద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి మేలు, సంతోషము, సమాధానము మీరు మీ కుటుంబాలు పొందుకొందురుగాక. కళ్ళు మూసుకోండి, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కళ్ళు మూసుకోండి. చిన్న